హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో దిశ పేపర్ల వార్తను చూద్దాం. దిశలో కేసీఆర్కి నోటీసులు ఇస్తుందట కాళేశ్వరం కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ పీసీ ఘోష్ గారి ఆధ్వర్యంలో. అసలు కమిషను 400 పేజీలతో రిపోర్ట్ సబ్మిట్ చేయబోతుంది, అయిపోయిందిగా కమిషను ఎంక్వైరీ అన్నారు. అది లీకులు ఇచ్చారు, పేపర్లో వార్తలు వచ్చినాయి. దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి ప్రజల్లో ఒక చర్చ నడిచింది. ఇదేం కథ, ఇదేం పీసీ ఘోష్ కమిషను, కాళేశ్వరం కమిషన్ అన్నారు, మొత్తం దీంట్లో ఏమి తేల్చారు, మొత్తం కొండను దొవ్వి ఎలకన పట్టినట్టు కథ అయింది. కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్ చేయలేదు, హరీష్ రావు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఉట్టుట్టోళ్ళని అందరం చేసి అయిపోయింది 400 పేజీలు నివేదిక అని చెప్పి సమర్పిస్తాను, దీంట్లో ఏదో జరిగింది, లోపల రాజీ జరిగిందని ఒక చర్చ జరిగింది. వెంటనే ప్రభుత్వం మేలుకొని లేదు లేదు అట్ట కాదు, ఇది పరువు పోయే కథకు వచ్చింది, ఈ కొండందో వెలకన పట్టినట్టు 18 నెలల పాటు చేసి ఏం లేదనే కాడికి వచ్చింది, కాబట్టి మనం అట్లా కాదు ఇంకో 2 నెలలు పెంచుతూ అని కమిషన్ గడువు నిన్న పెంచారు. పెంచి ఇప్పుడు హరీష్ రావుకి, ఈటెల రాజేందర్కి, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇస్తారట. మరి అది ఇస్తారా నిజంగానే? ఇదివరకు కూడా 2-3 సార్లు వచ్చినాయి గతంలో కూడా. ఇక నోటీసు వస్తుంది, నోటీసు వస్తుంది, కేసీఆర్ని పిలుస్తారా అని చెప్పి. ఇంతవరకు ఆయన పిలిచింది లేదు, తలిచింది లేదు, మనలేదు. వాళ్ళు నిజంగానే పిలిస్తే ఏమవుతుంది? కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని పిలుస్తారు అనుకోండి, పిలవటం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి వచ్చేది ఏంది? వాళ్ళని ఏమడుగుతారు అంటే ఏముండదు ఆడ. ఎందుకంటే మేము పాలసీ డెసిషన్స్ తీసుకుంటాం, కానీ అమలు చేసేది, ఎగ్జిక్యూషన్ చేసేది అధికారులు, ఇంజనీర్లు. ఏదైనా పాత్ర ఉన్నా, తప్పు ఉన్నా, ఉప్పు ఉన్నా వాళ్ళు చేయాలి తప్ప మేమేమైనా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు మాకు ఇంజనీరింగ్ ప్రావీణ్యం ఉందా? మేము పాలసీలు డెసిషన్ చేస్తాం, అది కూడా ఇంజనీర్లు ఇచ్చిన డిపిఆర్ని బట్టి, ఇంజనీర్లు ఇచ్చిన ఎస్టిమేషన్స్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం. ఆ డిపిఆర్ ఇచ్చిన అయినా ఎస్టిమేషన్ వేసేదాన్ని ఇంజనీర్లు వాళ్ళది మొత్తం మంచి అనే షెడ్ అయినా అంటారు. ఇదే కేసీఆర్, హరీష్ రావు, రాజకీయ పార్టీ నాయకులు కాళేశ్వరం నుంచి ఫలితాలు 1 కోటి ఎకరాలు మాగానైందంటే నేనే అని జబ్బలు దరుచుకుంటాం. నా వల్లనే 1 కోటి ఎకరాలు మాగానైందని కేసీఆర్ చెబుతారు. ఏదైనా తేడా వచ్చిందంటే నేను కాదు అధికారులు అంటారు. ఇది ఇప్పుడు నడుస్తుంది. మొత్తానికైతే రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ ఉందట. వచ్చే నెలలో విచారించే అవకాశం. ఆయనతో పాటే హరీష్ రావు, ఈటెల సైతం ఇప్పటికే కేసీఆర్ని బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం. ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం, తుది రిపోర్టు. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచిన సర్కారు. ఇదంతా ఉటిదే, ఏకపక్ష రిపోర్టు కావద్దని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని వెళ్తాను, ఆయన ఏదో చెప్తారు, వీళ్ళు రాస్తారా, అయిపోద్ది. దీంతో ఒరిగేది ఏం లేదు. ఆయన పిలవరు, ఒకరు పిలిచినా నోటీస్ ఇచ్చినా ఆయన రాడు, వచ్చినా చెప్పేది ఏమీ లేదు, మనం చూసేది ఏమీ లేదు, దాంతోనే ₹1 వచ్చేది లేదు. 1,00,000 కోట్లు తీసిపోయి గోదావరి నదిలో పారబోశారు, ఏం ఉపయోగం లేదు. అది కాళేశ్వరం ఉపయోగపడే ప్రాజెక్టు కాదని పదే కాంగ్రెస్ చెబుతుంది. మరి ఆ 1,00,000 కోట్లు ఏమైనా రికవరీ చేస్తారా? 1,00,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఫ్యామిలీ తిన్నదే అంటున్నారు. ఆ 1,000 కోట్లలో ఏమైనా 100 కోట్లని రికవరీ అయిద్దా? ఏది కాదు, ఉట్టిదే. ఇదంతా మనం మాట్లాడుకోవటానికి తప్ప చేతలకి వచ్చేటప్పటికి ₹1 వచ్చేది లేదు, మనం చూసేది లేదు. ఈ కమిషన్ ఛార్జీలు దండగా. రైట్, ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, విద్యా హక్కు చట్టం అమలు చేయం, 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాల్లోనే వేయాలి, 10% ఫీజులు ప్రైవేటు విద్యాసంస్థలు పెంచుకోవచ్చు, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ బిల్లుపై ట్రస్మా అభ్యంతరం, బిల్లును కొనసాగిస్తే ఇబ్బందులు తప్పవు అని ట్రస్మా అని చెప్తుంది. ట్రస్మా అంటే తెలంగాణ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ అట. అది వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వానికి చెబుతున్నారు, విద్యా హక్కు చట్టం అమలు చేయం, మేము అమలు చేసే అవకాశమే లేదని. ప్లస్ ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ పిల్లలకి ఇస్తారు, అది పిల్లల అకౌంట్లలోనే మాకు వద్దు అని. ఎందుకు? దాని అర్థం మేము విచ్చలవిడిగా వసూలు చేసుకోవచ్చు. ఆ ఫీజు రింబర్స్మెంట్ లింక్ ఉంటే ఏమైందంటే అది వస్తుందిగా, మేము పే చేయమంటారు. అది మీ అకౌంట్లోనే పడితే అది ఎన్ని ఏళ్ళ కనబడి మాకు సంబంధం లేదు. ఇక మాకు వచ్చే ఫీజు రెడీమేడ్గా రావాలి. ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టి విద్యా హక్కు చట్టం మేము అమలు చేయం. భారత పార్లమెంట్లో ఈ దేశానికి అత్యున్నతమైన చట్టసభ అది, ఇక దానికి మించింది లేదు. పార్లమెంటు చట్టం చేస్తే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవాల్సిందే. అట్లాంటి పార్లమెంటు 2009లో విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చేసింది. దాంట్లో సెక్షన్ 12 ప్రకారం ప్రతి ప్రైవేటు స్కూలు వాళ్ళ స్కూల్లో ఉన్న సీట్లలో 25% పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా ఇవ్వాలి అనేది ఆ సెక్షన్ చెప్తుంది. దాన్ని ఇప్పుడు 2009లో చట్టం వస్తే ఇవాళ 2025లోనో 14 సంవత్సరాలు అయింది చట్టం వచ్చి. 15 సంవత్సరాలు అయింది, 15-16 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అమలు లేదు. అమలు లేకపోగా మేము అమలు చెయ్యం,
భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా మేము అమలు చేసే పరిస్థితి లేదు, మేము దోపిడీ చేస్తాం, బస్తాల బస్తాలు డబ్బులు వేసుకొని పోతాం, ప్రజల రక్తాన్ని జలగల్లెక్క తాగుతాం, ఆ డబ్బులు తెచ్చి పొలిటికల్ పార్టీలు డొనేషన్లు ఇస్తాం, కానీ మేము చట్టాలను అమలు చేయం. మరి చట్టాలను అమలు చేయనప్పుడు స్కూల్ ఎట్లా నడుపుతారు? ఆ స్కూల్కి పర్మిషన్ ఎట్టిస్తారు వీళ్ళు? వాళ్ళ వాడు డిమాండ్ చేయటమైంది. ఇవాళ డిమాండ్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ యూనియన్లు. పేరెంట్స్ చేయాలి. ఇగో ఇంత ఫీజు పెట్టాలని అడగాల్సింది, డిమాండ్ చేయాల్సింది బాధితులు ఎవరంటే పేరెంట్స్. కానీ బాధితులు దోపిడీ చేసేటోడే బాధితులు లెక్క మాట్లాడుతుంది. ఇవాళ ఇది దురదృష్టం. మొత్తం ప్రైవేట్ స్కూల్ని కర్ర పట్టుకొని ఒప్పించాలి, విద్యా హక్కు చట్టం అమలు చేయించాలి. ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది విద్యా హక్కు చట్టం. దానికి మంచిగా ఆన్లైన్ పోర్టల్ పెట్టారు వాళ్ళు, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు పేరెంట్స్. ఏ స్టూడెంట్స్కి ఏ స్కూల్లో సీట్ వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనకి అమలు చేయడానికి వాళ్ళు బెదిరించే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేద్ది? ప్రభుత్వం నిజంగా నిజమైన ప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం అయితే కొరడా జులిపించాలా. ఒక్కొక్కడిని మొత్తం ప్రొసీడింగ్స్ రికగ్నేషన్ రద్దు చేస్తా అంటే దారికి రారు, వస్తారు. కానీ వీళ్ళనే పరిస్థితి లేదు. ఆర్థిక భారం అవుతుందట వాళ్ళకి, జలగలేక తాగించాలే. వెలుగు చూద్దాం. కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు, 2 నెలలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. వారంలో రిపోర్టు వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు. ఇప్పటికే 109 మంది ఆఫీసర్లు వ్యక్తులు స్టేట్మెంట్ రికార్డు, ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానం. వారంలో రిపోర్టు వచ్చే ఛాన్సు, ఆ రిపోర్టు కూడా 400 పేజీలు అయిపోయిందని చెప్పారు. ఈలోలో ప్రభుత్వం పరువు నడి బజార్లు పోయేటట్టుందని ఆయన అసలు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుని ఒకరోజు కూడా బిలవ అయితే దేనికోసం కమిషన్ వేసినట్టు? మన పరువు నడి బజార్లో ప్రజల ముందు నిట్ట నిలువను పోయే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్తో మిలాఖత్ అయిండు, రాజీ పడ్డాడు. అందుకే కమిషను నిర్వీర్యం అయిపోయింది. కేసీఆర్ని ఒక మాట మాత్రం కూడా బిలవలేదని పేరు వస్తుందని చెడ్డ పేరు. ఇప్పుడు ఇది ఒక తంతు. మళ్ళా గడువు పెంచి ఆయన పిలిచి ఆయన ఏదో చెప్పినట్టు ఇదే చేసినట్టు మసిపూసి మారేడుకాయ చేసి అయిపోయింది కమిషన్ కథ అని చెప్పి చెప్పే కార్యక్రమం తప్ప దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు. రైట్. భూభారతికి ఫిర్యాదులు వెళ్ళు వస్తున్నట్ట. 4 పైలట్ మండలాల్లో 12,000 అప్లికేషన్లు వచ్చినాయట. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కరెక్షన్స్ కోసమే అత్యధికంగా జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు. లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనాలు. వేగంగా పరిష్కరించబోతే భవిష్యత్తులోనూ తిప్పలే. ఇంకా అక్కడనే ఉంటాయి, అది కుప్పలు తెప్పలుగా వస్తాయి. మామూలుగా ఉన్నాయా సమస్యలు? 1 2 భూభారతికి ఫిర్యాదులు వెల్లువట. ఇది దిశ వెలుగుకు సంబంధించి సాక్షి చూద్దాం. మా పాలన దేశానికి రోల్ మోడల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అది మీరుగా చెప్పాలి, జనాలు చెప్పాలి. గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారి పాలన ఎవరికి రోల్ మోడల్ అంటే చెప్తారు వాళ్ళు. గ్రామాలలో రైతు రుణమాఫీ కానివాళ్ళు, రైతు భరోసా రాని రైతులు, పెన్షన్లు 4,000 పెన్షన్ పెన్షనర్ల దగ్గర పోయి రచ్చబండ దగ్గర కూర్చొని మా పాలన దేశానికే రోల్ మోడల్ అంటే ఎంటబడతారు, రెడీగా ఉన్నారు. నిజంగానే మీరు గన్మెన్ లేకుండా రచ్చబండ దగ్గర పోయి ఏదన్నా ఒక ఊర్లోకి మా పాలన దేశానికి రోల్ మోడల్ అంటే ఎక్కడ పాలన నాయన అని ఎంటబడే పరిస్థితికి వచ్చింది కథ. రైట్. ఇది సాక్షికి సంబంధించి. యువ వికాసం టార్గెట్లు ఖరారైనట. 5 లక్షల మందికి యువ వికాసం పేరుతోని లోన్లు ఇస్తామని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. రాజీవ్ యువ వికాసం లక్ష్యాలు ఖరారైనవి. దాంట్లో అయితే 16 లక్షల మంది అప్లై చేశారు. 16,23,000 మంది అప్లికేషన్లు చేశారు. కానీ వీళ్ళు ఇచ్చేది 5 లక్షల మందికి. 11 లక్షల మంది తొలగించాలి, ఫిల్టర్ చేయాలి. దీంట్లో ఏం చేశారంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి 3,92,000 మంది అప్లై చేస్తే 1,44,000 మందికి వాళ్ళకి లోన్ ఇవ్వాలని పెట్టుకున్న టార్గెట్.
ఎస్టీ కార్పొరేషన్ నుంచి 1,83,000 మంది అప్లై చేస్తే 91,000 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట. దాంట్లో 50%. బీసీలు 8 లక్షల మంది చేశారు. దీంట్లో ప్రధానంగా దెబ్బపడేది ఏంటంటే బీసీలే. 8 లక్షల మంది బీసీలు అప్లై చేస్తే వాళ్ళ టార్గెట్ 1,55,000 మందికి ఇస్తారట. అంటే దాదాపు 6,50,000 మందిని తొలగించే కార్యక్రమం. ఒకటిదే అప్లికేషన్ చేయడం తప్ప వచ్చేది లేదు, పోయేది లేదు. ఎస్టీలకు అంత నయం, ఎందుకంటే అప్లై చేసిన దరఖాస్తులో సగం మందికి వస్తాయి. ఇక్కడ పావలంతు కూడా రావట్లేదు. 8 లక్షల మందిలో పావలంతు అంటే 25% అంటే 2 లక్షల మందికి రావాలి. 25% కాదు కదా, 20% కూడా వచ్చే పరిస్థితి లేదు బీసీలకి. మొత్తానికి నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి ఏదైనా స్కీమ్ ఇచ్చినా బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇందరమ్మ ఇళ్ళు ఇచ్చినా బీసీలకి అన్యాయం జరుగుతుంది. మళ్ళీ పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది బీసీలకి మేము న్యాయం చేస్తాం, బీసీల డిక్లరేషన్ చేస్తాం. ఇది ఏ డిక్లరేషన్ లేదు మన మీద. మొన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన కమిషన్లు నియమించారు. ఒక్క బీసీ లేడు. కమిషనర్లలో ఒక బీసీ లేడు. 6 పెడితే నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. మొత్తం దాంట్లో 4-5 కూడా బీసీలు లేరు. అంటే 1%, 2% కూడా బీసీ లేరు. మళ్ళీ మేము బీసీల కోసమే ఉన్నాం, బీసీ డిక్లరేషన్, కామన్ డిక్లరేషన్ అని మాటలు చెప్తారు. ఈ మాటలు తప్ప చేతలు లేవు, మన లేవు. ఇది మొత్తానికైతే ఈబీసీలు 37,000 మంది అప్లై చేస్తే ఈ గమ్మత్తు చూడండి, 51,000 మందికి లక్ష్యం పెట్టుకున్నారట. ఈబీసీలు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసు, ఓసీలో ఉన్న ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వాళ్ళు గమ్మత్తు ఏంటంటే ఇది ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ లెక్కను 37,000 మంది అప్లై చేస్తే 51,000 మందికి లోన్లు ఇవ్వాలని పెట్టుకున్నారట. అంటే ఇంకొక 21,000 మందిని బయట నుంచి అరువు తెచ్చి కూడా ఇచ్చే పరిస్థితి. బీసీల గొంతు కోసి ఈడబ్ల్యూఎస్కి ఇస్తాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అదే. వాళ్ళు 5% మంది జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తారు. ఇగో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఈడబ్ల్యూఎస్లో 37,414 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ 51,680 మందికి లోన్లు ఇవ్వాలని పెట్టుకున్నారు రాజీవ్ వివేకాసంలో. మరి ఇది ఏ రకంగా న్యాయము? ఇది ఏం సామాజిక న్యాయం అంటారు? అంటే అడిజిరిగిడిదిరి మొత్తానికి బీసీల గొంతేకి వస్తాను వీళ్ళు. మైనార్టీలు 2,04,000 మంది అప్లై చేస్తే 45,000 మందికి ఇవ్వాలని, క్రిస్టియన్స్ 4,695 మంది అప్లై చేస్తే 5,000 మందికి ఇవ్వాలని. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా అప్లై చేసిన వాళ్ళకంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. టార్గెట్ క్రిస్టియన్స్, ఈడబ్ల్యూఎస్. ఇది మొత్తానికి మండలాల వారిగా డేటా తీశారట రాజీవ్ వివేకాసం. మన తెలంగాణలో ఫైర్ ఇంజన్లో నీళ్లు ఇవ్వట, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. ఇంతకన్నా దారుణం ఏముంటుంది? అందాల పోటీలపైనే కాదు, ప్రజల ప్రాణాల రక్షణ పైన కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఇకనైనా ప్రభుత్వం అప్రమత్తం కావాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుండు, ఫైర్ ఇంజన్లో నీళ్లు ఇవ్వట, అంబులెన్స్ ఆక్సిజన్ లేదట. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా అని. సరే, ఆయన పొలిటికల్ పార్టీ అపోజిషన్ కాబట్టి మాట్లాడుతున్నా కావచ్చు, కానీ నిజంగానే అది లేకపోతే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేకుండా ఫైర్ ఇంజన్ వచ్చి ఏం చేయాలా? ఆక్సిజన్ లేని అంబులెన్స్ ఏం చేయాలా? అందాల పోటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు వారం 10 రోజుల నుంచి 108 మంది వాళ్ళు వచ్చారు. ఇది అందగత్తెలు ప్రపంచంలో ఉన్న దేశాల నుంచి. వాళ్ళని ఊరు తిప్పుతున్నారు. ఇగో ఇక్కడ మేము అద్భుతాలు చేసినాం, అక్కడ మేము అద్భుతాలు చేసినాం అని. చివరికి ఆడికి వచ్చిందంటే కేసీఆర్ కన్స్ట్రక్షన్ చేసిన సచివాలయాన్ని కూడా సూచించే పరిస్థితికి వచ్చారు. దాంతోపాటు టీ హబ్బులు చూపిస్తారట. ఆ సూచించారు కానీ ఇక్కడ దేశపోండి. గుల్జార్ హౌస్లో ప్రమాదం జరిగింది కదా, అందాల బామలను అక్కడ దేశపోయి ఇగో ఎట్లుంటుంది మా కథ, మా ఇల్లు ఎట్లుంటాయి, మా అగ్ని ప్రమాదాలు ఎట్లుంటాయి, ఇంత ఇరికిరికి సందులు ఉంటాయని చూపించండి. బాగుంటుంది అట్లా. ఇది కేటీఆర్ చెప్తుండు. అసలు ఆక్సిజన్ లేని అంబులెన్స్లు అయినాయి, ప్లస్ వాటర్ లేని ఫైరు ఇంజన్లు అయినాయి అని చెప్పి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. మంత్రివర్గ విస్తరణ జరిగేనా? ఆశల పలకలు ఊగిసలాడుతున్న ఆశావాళ్ళు, ఢిల్లీ చక్కర్లతో విసిగిపోతున్న ఎమ్మెల్యేలు, 18 నెలలకు కొనసాగుతున్న సస్పెన్షన్, సామాజిక సమీకరణ అసలు సమస్య, రోజు రోజుకు పెరుగుతున్న ఆశావాళ్ళ సంఖ్య. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి ఆశల పల్లకలు. ఢిల్లీ పోయేళ్ళ సంఖ్య పెరిగింది, విమానం టికెట్లకు గిరాకీ పెరిగింది. ఇది ఏం లేదా, అది ఉంటుందా లేదా పక్కన పెడితే, ఢిల్లీలో ఓట్లకు గిరాకీ పెరిగిద్ది, ఢిల్లీకి పోయే వాళ్ళకి ఫ్లైట్ టికెట్లకు గిరాకీ పెరిగిద్ది తప్ప ఇది ఏం లేదు. మంత్రివర్గ విస్తరణ జరిగేనా?
ఆ సంగతి రాహుల్ గాంధీకే తెలియదు, మనకేం తెలుస్తుంది? ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ, అదిగో విస్తరణ అంటే అది ఉన్నది లేదు, మన లేదు, పోయింది లేదు. నమస్తే తెలంగాణ చూద్దాం. అందాల పోటీలైనా ఆర్తనాదాలు పట్టవా, నీళ్లు లేని ఫైరు బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్స్లా, ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలకు నిత్యం ప్రమాదమే. సకాలంలో సాయం అంతే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. ఇకనైనా మేల్కొని మరో ప్రాణం పోకుండా చూడాలని కేటీఆర్ గారు చెప్తుండు. అందాల పోటీలైనా ఆర్తనాదాలు పట్టవా అంటే పడతాయి కానీ పట్టినట్టు నటిస్తారు. రైట్. ఉద్యోగులను అవమానిస్తారా, ప్రభుత్వ సొమ్ము దోచుకుంటున్నట్టు చిత్రీకరించిన దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి, దాచుకున్న డబ్బులను ప్రభుత్వం ఇవ్వట్లేదు. జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే. తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ. ఉద్యోగులను అవమానిస్తారా అని ఇగో ఈ ఉద్యోగులు మాట్లాడుతున్నారు. ఈ ఉద్యోగులంతా ఎవరు? ఇగో ఈయన మంత్రిగా పనిచేసిండు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ మండలి చైర్మను, దేవిప్రసాద్ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మను, వీళ్ళంతా బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో కార్పొరేషన్ చైర్మన్లో, ఎమ్మెల్సీలో, ఎమ్మెల్యేలో మంత్రులు అయిన వాళ్ళు. వీళ్ళు ఉద్యోగ సంఘాల గురించి మాట్లాడతారు. ఏ రోజన్నా 10 ఏళ్లలో కేసీఆర్ కాడికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఉద్యోగుల గురించి? కేసీఆర్ కాడికి పోయి పీఆర్సీఓ, ఐఆర్ఓ, ఇంకోటో డిఏనో రావాల్సినప్పుడు మాట్లాడారా? ఆర్టీసీ ఉద్యోగులు 63 రోజుల పాటు సమ్మె చేస్తే అసలు ఆర్టీసీ లేదు మర్చిపోండి అని అహంభావంగా కేసీఆర్ మాట్లాడితే ఒక్కడు మాట్లాడండి ఇందులో ఒకడు. వాళ్ళు ఉద్యోగులు కాదా? అనేక అంశాలలో పాల ప్యాకెట్లతోని పాలాభిషేకాలు కేసీఆర్కి చేయటం తప్ప కేసీఆర్ చిత్రపటాలకి మీరు చేసింది ఏంది, పీకింది ఏంది? మళ్ళీ ఇవాళ వచ్చి చేతులు 2 లేవబట్టి ఉద్యోగ సంఘాలని, ఉద్యోగులను అవమానిస్తారా? అవమానించింది ఎవరు? కేసీఆర్ కానించే స్టార్ట్ అయింది అది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌకులను ఎత్తేసిన ఘనత ఎవరిది? ఆ రోజు మాట్లాడారు ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాలు ఎందుకు, కార్మిక సంఘాలు ఎందుకని ఎత్తేసిన మహానుభావుడు ఎవరు? కేసీఆర్ కాదు. ఆ రోజు మాట్లాడారా? ఇవాళ శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడు, లేదా దేవిప్రసాద్ వీళ్ళంతా మీ పదవులు, ఉద్యోగాలు ఊడేటాలకు ఈ ఉద్యోగులు గుర్తొచ్చారు. మీ ఉద్యోగాలను ప్రజలు ఓడగొట్టేటాలక, అధికారాన్ని తీసేటాలక, గుంజుకునేటాలక, అప్పుడు మీకు అసలైన ఉద్యోగులు ఎక్కడి నుంచి మీరు వచ్చారో ఆ మూలాలు ఇప్పుడు గుర్తొచ్చి మీరు కొట్టుకుంటున్నారు. ఆయన చెబుతుండే ఉద్యోగులను అవమానిస్తారా అంటున్నాడు. అవమానించొద్దు, కరెక్టే. అవమానిస్తారా అని మీకు అడిగే అర్హత ఎక్కడిది? నార్మల్ ఉద్యోగులకే ఉంటుంది. రేవంత్ సారు రైతు భరోసా ఏది? సీజన్ ముగిసినా రాని యాసంగి సాయం. కాంగ్రెస్ సర్కారు పెట్టిన గడువు మార్చి 31. 50 రోజులైన మాట నిలుపుకోలేని సీఎం. రైతులకు ఇంకా 4120 కోట్లు బకాయి. చెల్లింపుల కోసం పైసా విదల్చని సర్కారు. 15 రోజుల వానాకాలం సీజన్ ఆరంభం. ఇప్పటికే గత వానాకాలంలో ఎగరామం. రైతు భరోసా కింద రైతులకు మొత్తంగా 21,800 కోట్లు బాకీ పడ్డాడట ఈయన గారు రేవంత్ సారు. రేవంత్ సారు రైతు భరోసా అయ్యేదని రైతులు అడుగుతున్నారు. వాస్తవం. నిన్న నల్లమల్ల ఏరియాకి కొండారెడ్డిపల్లికి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తం గ్యాంగ్ని వేసుకొని, గ్యాంగ్ మీన్స్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు 6 మందిని ఎమటేసుకొని పోయిండు. మన పాలన దేశానికి రోల్ మోడల్ అండు. ఈ రోల్ మోడల్ సంగతి ఇక్కడ పోయి అడిగితే రైతులు అడుగుతారు. రేవంత్ సారు మా రైతు భరోసా ఇది, నువ్వు ఇచ్చిన భరోసాకి ఏ భరోసాకి గ్యారంటీ లేదు, ఉట్టుట్టి భరోసాలు ఇస్తావు, మార్చి 31 కల్లా మొత్తం రైతులకి వేస్తున్నాడు. అది పోయి కూడా 50 రోజులైంది. 50 రోజులు కావటం కాదు, మళ్ళీ వానాకాలం సీజన్ వస్తుంది. పోయినసారి వానాకాలం సీజను అయిపోయింది, గాలిలో కలిపిండు. మళ్ళీ ఇప్పుడు యాసంగి సీజన్కి ఇన్ని రోజులు పట్టింది, యాసంగి అంతా అయిపోయింది, పంటలు అయిపోయినాయి, మళ్ళీ కొత్త సీజన్ వస్తుంది. మళ్ళీ కొత్త సీజన్కి ఇస్తాడో లేదో తెలియదు కానీ ముందు ఇదే దిక్కు లేదు. దీని గురించి రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విత్తనాల సీజను, కనీసం పాతదానియాలకు ఇప్పటికే 21,800 కోట్లు బకాయి పడ్డాడు రేవంత్ రెడ్డి గారు అనేది నమస్తే తెలంగాణ చెబుతుంది. ఎట్లా అంటే 15,000 ఇస్తున్నాడు ఎకరానికి. 15,000 చొప్పున క్యాల్కులేషన్ వేసి పోయిన జూన్లో ఇవ్వాల్సినవి కూడా క్యాల్కులేషన్ వేస్తే 21,800 కోట్లు బకాయి ఉండట. సరే ఆ బకాయి దేవుడారు కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన 4,120 కోట్లన్నా రిలీజ్ చేస్తే రైతులు సంతోషపడతారు. మళ్ళీ ఎట్టా జూన్ వస్తుంది, జూన్లో ఇయ్యరు, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్కు పోతుంది. ఇది తెలిసిన కథే. 15,000 అన్నాడు, 12,000 అన్నాడు, ఇచ్చిండు. మళ్ళా పెద్ద పెద్ద ఫామ్ హౌజుల వాళ్ళకి ఈనాడు మళ్ళీ ఇస్తూనే ఉండు. ఇది కథ ఇట్లుంది. భరోసా ఇవ్వని రేవంత్ గడు. రేవంత్ పెట్టిండు అంటే అది భరోసా ఇచ్చేది కాదు, ఉట్టి మాటలు, మాయ చేసే మాటలు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఏ దేవుడి కాడికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు, అయిపోయి ఆగస్టు 15కి అయిపోతాడు. అది గాలే మను లేదు. కాకపోగా ఇవాళ షీపుర్లు పట్టుకొని ఎమడబడే పరిస్థితికి వచ్చింది మహిళా రైతులు.
మా రైతు రుణమాఫీ సంగతి ఏందని. ఇక దీంట్లో కూడా నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేదు గ్రామాలలో ఈ రైతు భరోసా గురించి తిరిగే పరిస్థితులు. నిజంగా వాళ్ళు గన్మెన్లు లేకుండా బెదిరింపులు లేకుండా ఇట్లా ఊర్లలోకి పోయి ఏందమ్మా మీ సమస్య చెప్పండి అని వాలంటరీగా అడిగితే ఎంటబడతారు. నాడు బేడీలాట నేడు వెలుగులాట ముఖ్యమంత్రి గారు చెప్తుండు. నాడేమో కేసీఆర్ బేడీలు వేసిండు, మేము వెలుగులు వేస్తున్నట్టు మీరు కూడా వేశారు బేడీలు. మీరు కూడా లగచర్లలో ఎస్టీ రైతులకి బేడీలు వేసి గుండెపోటు ఉందనగానే బేడీలు వేసి గుంజపోయారు. మీరే ఢిల్లీ నుంచి పంచారు, అట్టేసారు బేడీలని. వాళ్ళు వేశారు, మీరు వేశారు. బేడీలలో ఎవరు తక్కువ కాదు, అందరే. బేడీలలో గడీలు కట్టడంలో, కోటలు కట్టడంలో, కోటర్లలోకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రానియకుండా ఉండటంలో ఎవరు కోళ్లే సాటి. ఆయన గద్దర్ లాంటి వ్యక్తిని 3 గంటల సేపు కేసీఆర్ గలంలో కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మీరు గుమ్మడి నరసయ్య గారు లాంటి 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన అతి సామాన్యమైన వ్యక్తి, ఆదర్శంగా ఉండే వ్యక్తి, ఆయన్ని మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇద్దరే దొందే, దేంట్లో తేడా లేదు. బేడీలు వేయడంలో కూడా ఇద్దరిద్దరే దాంట్లో. కానీ నేడు వెలుగులు నిండి ఎవరికి వెలుగులు నిండి బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు చేశారు. మేము భూములు పంచడమే కాక ఉచిత సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నాం. కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. లబ్ధిదారులకు గుర్తుంటే చాలు. సోషల్ మీడియా సన్నాసులు లెక్కే లేదు. ఇక ఇది సోషల్ మీడియా సన్నాసులు లెక్కే లేదట. కడుపు నిండా ఇష్టం ఉన్నవాళ్ళు చెప్పేది పట్టించుకోదట. ఏమి ఇష్టం ఉన్నట్టు రైతు భరోసా రాంది నిజం కాదా? సన్నాసులు ఎట్టయితారు? ఈయనోడు సన్నాసా, చెప్పినోడు సన్నాసా? రైతు రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నా కానీ ఇస్తాం, పే చేసుకోండి అని చెప్పింది మీరు కాదా? 567 జీవోలో మీరు పెట్టింది నిజం కాదా? వ్యవసాయ శాఖ మంత్రి పదే అందరికైతే రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా 2 లక్షల వరకు మేము చేస్తాం, మిగతా పే చేసుకోండి నిజం కాదా? ఇప్పుడు ఎవరు సన్నాసులు? కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు నిజంగానే మనం చేయలేదని సోయి ఉండాలి. సోషల్ మీడియా చెప్పిందని వాళ్ళ సన్నాసులు ఇది అదంటే లబ్ధిదారులు కడుపు నిండా లబ్ధిదారులు గుర్తుపెట్టుకుంటే చాలంటే గుర్తుపెట్టుకోండి. పోండి మీరు గ్రామాలలో పోతే ఆ లబ్ధిదారుల సంగతి అయితే చెప్తారు మీకు. మీరు ఇచ్చిన లబ్ధి ఏంది, మీరు చెప్పిన షూరిటీ ఏంది, మీరు చెప్పిన భరోసా అయింది. ఆగస్టు 15కి రైతు రుణమాఫీ కథ అయింది. 2024 ఆగస్టు 15కి, 2025 మార్చి 31కి రైతు భరోసా సంగతి ఏంది, రైతు రుణమాఫీ సంగతి ఏంది, మీరు ఇచ్చిన భరోసా ఏంది, మీరు చెప్పింది ఏంది అనేది ఆ సన్నాసుల కథ ఏంది, ఈ సన్నాసుల కథ ఏంది అని వాళ్ళు చెప్తారు. ఆయన చెప్తుండు వాళ్ళ దాంట్లో బేడీలట, వాళ్ళ దాంట్లో బేడీలే, మన దాంట్లో బేడీలే. లగచర్లలో ఏం జరిగింది? బేడీలే కదా. 37 మందిని 28 రోజుల పాటు జైల్లో పెట్టలా రైతుల్ని. దేనికి పెట్టారు? రైట్, ఈనాడు చూద్దాం. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం. ఇది పెద్ద జోకు. మనం ఎడబెట్టినాం, జైల్లోనే పెట్టింది మనం సేమ్ ట్రైబల్స్నే. లగచర్లలో 37 మంది రైతుల్ని నెలపాటు జైల్లో పెట్టారు, బెయిల్ కూడా రాకుండా. నెల గోస, అరిగోస, ఇళ్లల్లో నిద్రపోలే. నెలపాటు ఆ గ్రామంలో, లగచర్ల గ్రామంలో మొగ దిక్కు అనేది లేకుండా ఊర్లు పట్టుకొని తిరిగారు పాపం. వాళ్ళ భూములు బలవంతంగా గుంజుకోవటానికి ఫార్మా సిటీ కోసం చేసిన దమనకాండ కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనమేం తక్కువ చేసినాం? కేసీఆర్ 10 ఏళ్లలో చేస్తే మనం 10 నెలల్లో చేసినాం ఇవన్నీ. అది గుర్తుపెట్టుకోవాలా. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ కళాశాల దుస్థితి రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలో వెలుగులోకి. రాష్ట్రంలో పలు ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ కళాశాల కేవలం పేరుకు మాత్రమే ఉన్నాయి. తరగతులు జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళాలు తీసిన దాఖలాలు లేక దుమ్ముతో నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు లేరు. మరికొన్ని చోట్ల ఉన్న విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదం పొందలేదు. బోధనా సిబ్బంది హాజరు రిజిస్టర్లు మచ్చుకైనా కనిపించలేదు. ఇది కథ. రాష్ట్రంలో ఉన్న వాస్తవాలు. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ కళాశాలలో కాలేజీ పేరుకే కాలేజీలు. ఆడ బోర్డు తప్ప ఏముండదు. ఆడ బోర్డు ఉంటే గదులకు తాళాలు ఉంటాయి, ఏముండదు. స్టాఫ్ ఉండరు. స్టాఫ్ ఉన్నట్టు రిజిస్టర్లలో ఉంటుంది, విద్యార్థులు ఉన్నట్టు రిజిస్టర్లలో ఉంటుంది, కానీ ఫిజికల్గా ఉండరు. చాలా ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, బీఈడీ, ఫార్మసీ కాలేజీలు వాస్తవంగా లిటరల్గా ఇది నడుస్తుంది. దీనిపైన పెద్ద ఎత్తున కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. ఉన్నత విద్యామండలి తనిఖీలు చేసింది. ఆ తనిఖీల్లో నిజమే గుర్తించిందని ఉన్నత విద్యామండలి చెప్తుంది, చైర్మన్తో సహా.
మరి ఏం చర్యలు తీసుకున్నారు చెప్పారు, బాగానే ఉంది. తనిఖీలు విద్యార్థులు లేరు, అధ్యాపకులు లేరు. మరి కాలేజీలు ఎట్టున్నాయి? విద్యార్థులు అధ్యాపకులు లేని కాలేజీలుగా ఎట్లా ఉన్నాయి? ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఎవరు ఇచ్చేది ఈ పర్మిషన్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పర్మిషన్ ఇచ్చిన వాడిని ఏం చేశారు? పర్మిషన్ ఇచ్చిన యూనివర్సిటీ అథారిటీస్ని ఏం శిక్షిస్తున్నారు? ఏం క్రిమినల్ కేసులు పెడుతున్నారు? విద్యార్థులు అధ్యాపకులు లేకుండానే పర్మిషన్లు ఎట్లా వస్తున్నాయి? ఆ పర్మిషన్లు అనుకున్న మేమ్యాలేంది? ఆ మేమ్యాలు తీసుకున్న అధికారులను ఏ జైలుకు పంపుతారో చెప్పాలి. ఇప్పుడు ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ చెప్పకుండా ఉట్టినే లేరు, మేము తనిఖీ చేసిన. తనిఖీ చేస్తే సుఖమే ఉంది? పనిష్మెంట్ ఏది? భయం ఏది? దీనిపైన ప్రేమ్ కుమార్ అని, మాసారం ప్రేమ్ కుమార్ అని సిజిఎస్ క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు పెద్ద ఎత్తున కంప్లైంట్లు కూడా చేసిండు గతంలో. ఇప్పుడు ఆ కంప్లైంట్ పైన ఇన్వెస్టిగేషన్ ఇంజనీరింగ్ కాలేజీలపైన, ఎంబీఏ ఎంసీఏ కాలేజీలపైన, బీఈడి ఫార్మసీ కాలేజీలపైన ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ పైన విచారణ జరుగుతుందట. మరి ఆ విచారణ తాలూకానే కానీ మొత్తానికి అయితే ఈనాడు పేపర్లో ఇవాళ వార్త వచ్చింది, విద్యార్థులు లేరు, అధ్యాపకులు లేరు అని. రైట్, ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.